అందరికీ నమస్తే అండి. నా పేరు ఉప్పాల వెంకటేష్. మా నాన్నగారి పేరు మత్తయ్య. మాది వేమవరం గ్రామం, మాచివారం మండలం, పల్నాడు జిల్లా. నేను ఈ సంవత్సరం వచ్చేసి కావేరీ సీడ్స్ వారి దోసరా అనే పత్తి విత్తనం వేయడం జరిగింది. ఇప్పటికీ ఈ వెరైటీ వచ్చేసి చాలా బాగుంది. అయితే 3 సార్లు అయితే పత్తి తీయడం జరిగింది. ఇప్పుడు 3 సార్లు తీసినా కానీ ఇంకా కాయ ఒక్కొక్క చెట్టుకి 30 నుంచి 40 కాయలు అయితే ఉన్నాయి. ఇప్పుడు 8 క్వింటాలు వచ్చింది. ఇంకా 8 వచ్చే అవకాశం చాలా బాగుంది. అయినా క్వాలిటీ ఓవరాల్గా ఇంకా 8 క్వింటాలు తీసిన మళ్ళీ పగిలింది. పగలటం అది కూలి తీసే విధానం కానీ తీయటానికి కూడా చాలా బాగుంది. కాయ వెయిట్ అయితే చాలా బాగుంది. కాటాకు బాగా వస్తుంది. నేను తీయటానికి అలా సులువుగా ఉంది బాగా. ఇంకా క్వాలిటీ అనేది 8 క్వింటాలు తీసినా కానీ క్వాలిటీ అనేది ఇంకా లేత చెట్లు లాగానే బాగుంది. ఇంకా పూత కూడా ఉంది. ఇంకా పోతుంది. వచ్చే విధానం కూడా బాగుంది. ఇప్పటికి ఓకే. దోమ పూట ఎలా ఉంది? దోమ చాలా తక్కువ, పురుగు కూడా తట్టుకుంటుంది. నేను ఇప్పటికైతే మేము అబ్జర్వ్ చేసింది మా చుట్టుపక్కల అన్ని వెరైటీలు వేశారు కానీ అన్నింటిలో 3ఓసారి తీస్తే ఎందుకంటే పుచ్చుపోయింది 3ఓసారి. ఇక్కడైతే ప్రస్తుతానికి అసలు ఇంతవరకు పుచ్చులేదు. ఈ పైకాయ కొరికినా కానీ పుచ్చులేదు. పైకాయ కొరికి చూసిన ఇంకా వీటిల్లో కూడా పుచ్చులేదు. ఇప్పుడు పడ్డ కాపుకి కూడా ఇప్పటికి వేరే వెరైటీల్లో 1-2 సార్లు తీయగానే పుచ్చు వచ్చేసింది. ఈ వెరైటీలో వచ్చేసి ఇంతవరకు పుచ్చలేదు. ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు. ఉన్న వెరైటీలో ద బెస్ట్ వెరైటీ మన దోసరా, కావేరీ కంపెనీ వాళ్ళది దోసరా. చాలా బాగుంది వెరైటీ. నెక్స్ట్ ఎన్ని ఎకరాలు వేస్తారు మీరు? నెక్స్ట్ 10 ఎకరాలు ఈ యొక్క వెరైటీ 10 ఎకరాలు ఇద్దామని అందరూ అనుకుంటున్నాం. చాలా మంది చుట్టుపక్కల వాళ్ళు మొత్తం చూసిపోతున్నారు. ఏ వెరైటీ ఏందని మొత్తం మేము అడిగిపోతున్నారు. చాలా బాగుంది వెరైటీ అయితే. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే.